మనలో ఆవిడ సావలేదు ఇంక వాడు ఏడు తెచ్చిన తోక అయితే ఉన్నది ఇట్టిట్ట అంటది మొత్తం సావలే వాడు ఏదో తోక ఇట్టిట్టనే ఉంది ఇంకా. కాబట్టి మిత్రులారా, మనుధర్మశాస్త్రాన్ని ఓడించడం అనే మాట అంత సులభమైన మాట కాదు. అది చాలా ధైర్యం కావాలి దానికి. అది కేవీపీఎస్ లాంటి సంస్థలకు ఇట్లాంటి ధైర్యం, సాహసం దాని పుట్టుక నుంచే వచ్చింది. ఎట్లొచ్చింది? కుల వివక్ష వ్యతిరేక పోరాట సమితి. ఇట్ ఈజ్ అన్ ఆర్గనైజేషన్ which can fight against the caste discrimination. కుల వ్యవస్థ యొక్క మొదటి రూపం ఏందో తెలుసా? వివక్ష. కుల వ్యవస్థ యొక్క మొదటి రూపం వివక్ష. ఈ వివక్షకు వ్యతిరేకంగా పోరాటం చేస్తూ ఉంటున్నారు వీళ్ళు. కాబట్టి వీళ్ళకు సాహసం, ధైర్యం ఉంది. అందుకే పేరు పెట్టేశారు, మనవాదాన్ని ఓడిస్తాం. జయరాధన పాట రాసిండు, మనవాదానికి మరణ శాసనము రాస్తున్నాం ఇదిగో. మరణ శాసనానికి ఏం చేస్తున్నాడా? మనవాదానికి మరణ శాసనం రాస్తున్నాడట. ఎంత గొప్ప మాట తెలుసా అది? దానికి చాలా ధైర్యం కావాలి ఆ మాట అనాలంటే. ఎందుకంటే పొరపాటున నువ్వు ఆ మాట అన్నావు అనుకో, తెల్లారి మీ భార్య వచ్చి చెప్తుంది, చాలే నువ్వు బాగా చంపినావు మనవాదాన్ని, సాయంత్రం వచ్చినాక తెలుస్తుంది నీ ఇంటికాడ నీ కోసం అని చెప్పండి. సో దానికి చాలా ధైర్యం కావాలి ఆ మాట పాడాలంటే, ఆ పాట పాడాలంటే, ఆ రాయాలంటే. ఈ మాట పాడాలంటే కూడా చాలా ధైర్యం కావాలంటున్నా మీకు. మన ధర్మాన్ని ఓడిస్తాం. సరే, మన ధర్మాన్ని ఓడిస్తాం, బాగుంది. నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ ఇక్కడ, అసలు మనుధర్మం అంటే ఏంది? వాట్ ఈస్ ద కోడ్ ఆఫ్ మను? వాట్ ఈస్ ద లా ఆఫ్ మను? మను ధర్మశాస్త్రం అంటే ఏంది? మను ధర్మం అంటే ఏంటి? వాట్ ఈస్ ద లా? మీరు రెండు పెట్టిరుగా, మను ధర్మశాస్త్రం, రాజ్యాంగం. ఇదిగో రాజ్యాంగం తెచ్చిన, రాజ్యాంగం పట్టుకొచ్చిన మీకు. ఎందుకంటే నేను అక్కడి నుంచి ఇక్కడి నుంచి చదివితే ఏమంటారంటే, ఈ కృష్ణని ఎక్కడి నుంచో తెచ్చి చదువుతున్నారు అని ఆయన అనుకుంటారు. అందుకే డైరెక్ట్ పట్టుకొచ్చిన. ఎవిడెన్స్ ఉండాలి కదా. ఆ బంగారయ్య శర్మ అని ఒక ఆయన ఉంటాడు, టీవీ డిబేట్లో కూర్చునేది నాతోనా. నేను శ్లోకాలు చదువుతుంటే అది అందలేదు, అందులో లేదు, అందులో లేదు అంటాడు. నేనే పుస్తకం పట్టుకపోకపోతుంటే మనకు నోటికి వస్తాయా. రెండోసారి ఏం చేసిన, బుక్ పట్టుకుపోయినా. ఎప్పుడైతే లేదనో పుస్తకం తీసిన, ఇక చూడు చదువుకో అని చెప్పిన. ఇక మను ధర్మశాస్త్రం కూడా పట్టుకొచ్చిన. మను ధర్మశాస్త్రం, అట్ ద సేమ్ టైం ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. చాలా కీలకమైన అంశాన్ని పెట్టింది మీరు చర్చకి. ఇవాళ ఈ దేశంలో జరగాల్సిన చర్చ ఇది, ఈ రాష్ట్రంలో జరగాల్సిన చర్చ ఇది, మన కుటుంబాల్లో జరగాల్సిన చర్చ ఇది, మన సంస్థల్లో జరగాల్సిన చర్చ ఇది. ఒకప్పుడు కమ్యూనిస్ట్ పార్టీల్లో మన ధర్మశాస్త్రం మీద చర్చ జరగాలంటే కష్టంగా ఉండేది. మీకు తెలుసో తెలియదు. ఏందా ధర్మశాస్త్రం, మన ధర్మం మీద ఇక్కడేందా ప్రశ్న? కుల వ్యవస్థ మీద చర్చ జరగాలంటే ఈవెందో విప్లవ పార్టీల్లో, పీపుల్స్ వార్ గ్రూప్ కంటే ముందున్న సిపిఐఎంఎల్ పార్టీల్లో కూడా అనేక గ్రూపుల్లో కులం అనే దాని మీద చర్చ పెట్టాలంటే చాలా భయంగా ఉండేది. అసలు ఒప్పుకునేవాళ్ళు కాదు, రిజెక్టెడ్ అంతే. కానీ ఇవాళ అటు విప్లవ పార్టీల నుంచి మొదలుకొని ఇటు వామపక్ష పార్టీల వరకు కులాలపైన చర్చ జరుగుతుంది. అన్నిటికీ మించి మను ధర్మశాస్త్రం లాంటి పుస్తకాల మీద చర్చ పెడుతున్నారు. ఇది ఆహ్వానించదగినటువంటి పరిణామం. మన వాళ్ళకు చాలామంది ఏమనుకుంటారంటే, ఒక ఎమ్మెల్యేని గెలిపిస్తే వాడు గొప్పోడు అనుకుంటారు, లేకపోతే ఒక ఎంపీని గెలిపిస్తే వాడు గొప్పోడు అనుకుంటాడు, వాడు మంత్రి అయితే ఫైనల్ అనుకుంటాడు. నేను అడుగుతున్నా, పెరియార్ రామస్వామి నాయకర్ ఎన్నిసార్లు ఎమ్మెల్యే అయ్యాడు? పెరియార్ రామస్వామి నాయకర్ ఎన్నిసార్లు ఎంపీ అయ్యాడు? పెరియార్ రామస్వామి నాయకర్ ఎప్పుడైనా మంత్రి అయిందా? కానీ యావత్ భారతదేశంలో మన ధర్మశాస్త్రాన్ని, మతోన్మాద శక్తులను, బ్రాహ్మణవాదాన్ని కూకటి వేళ్లతో సహా పీకేసేటటువంటి అద్భుతమైన ఫిలాసఫీ తయారు చేశాడు పెరియార్ రామస్వామి నాయకర్.
ఎంతమంది ఎమ్మెల్యేలు కాలేదు, ఎంతమంది ఎంపీలు కాలేదు, వాళ్ళ పేరు ఎవరైనా చెప్తున్నాడా? లేదు. మహాత్మా జ్యోతిరావు పూలే అద్భుతమైన బొమ్మ పెట్టారు మీరు. ఒకప్పుడు వామపక్ష పార్టీలో మహాత్మా పూలే బొమ్మ పెట్టేవాళ్ళమా? చర్చ జరిగేదా? మా దగ్గర ఒక హాల్ ఉంటుంది, కమ్యూనిస్ట్ హాల్. అందులో నేను అంబేద్కర్ జయంతి పెట్టడానికి ప్రయత్నం చేస్తే లెటర్ పెట్టాలి. ఫస్ట్ మనకు ఒక ఫార్మాలిటీ ఉంటుంది కదా, మనకు లెటర్ పెట్టాలి. లెటర్ పెట్టినా వాళ్ళు రిజెక్టెడ్ అన్న. నేను చాలా చెప్పి, ఎందుకు సార్ అంబేద్కర్ మీద మనం చేయొచ్చు కదంటే, నో నో నో, అది ఉపరితల అంశం నాయన, కులం అనేది ఉపరితల అంశం, ఉపరితల అంశాల మీద చర్చ అక్కర్లేదు అన్నాడు. కానీ ఇవాళ నేను నిజంగా అభినందిస్తున్నాను మా స్కైలాబ్ బాబాని. ఎందుకో తెలుసా? అద్భుతమైనటువంటి ఫిలాసఫర్స్ను ఇవాళ నెత్తికెత్తుకోవాల్సినటువంటి చారిత్రక అవసరాన్ని అటు కమ్యూనిస్టు పార్టీలకు, ఇటు దాని అనుబంధ సంఘం అయిన కేవీపీఎస్కు ఏకకాలంలో మీరు పంపించగలుగుతున్నారు. ఇది చారిత్రకమైన ఆహ్వానించదగిన అంశం. పూలే ఎన్నిసార్లు ఎమ్మెల్యే అయింది? పూలే ఎన్నిసార్లు ఎంపీ అయింది? పూలే ఏ ప్రభుత్వంలో మంత్రి అయ్యాడు? अरे पागल है क्या तुम? मैं एमएलए बना, तू एमपी बने, क्या रे? ఏ సమాజమైతే బ్రాహ్మణీయ మనవాద శక్తుల కబంధ హస్తాల్లో ఇరుక్కుపోయిందో ఆ సమాజాన్ని నీదైన జ్ఞానంతో, నీదైన శక్తితో, నీకున్న మేధో బలంతో దాన్ని కూకటి వేలతో సహా పెకిలించగలిగే పోరాటం 1% చేసిన యు ఆర్ ద రియల్ హిస్టోరియన్ ఆఫ్ ది కంట్రీ. ఆడు ఎమ్మెల్యే పోయి అసెంబ్లీలో కూర్చొని ఆవలిసి ఏం చేయాలి? అని కాంశీరామ్ చెప్పేవాడు, ఈ ఎస్సీలు ఎస్టీలు బీసీల నుంచి గెలిచే ఎమ్మెల్యేలు ఎంపీలు అసెంబ్లీకి పోనే పోరు. ఒకవేళ పోయినా చివరి బెంచ్లో కూర్చుంటారు. చివరి బెంచ్లో కూర్చున్నా అక్కడన్నా సరిగ్గా చేస్తారో అది కూడా లేదు. చివరి బెంచ్లో కూర్చొని ఏం చేస్తారట? ఆవలిస్తారట. నిజమిది. ఒక పక్క కేసీఆర్ రాజ్యాంగాన్ని మారుస్తా అంటున్నాడు, మరొక పక్క మోడీ రాజ్యాంగానికి ఆల్టర్నేట్గా హిందూ ధర్మశాస్త్రాన్ని రాసుకొస్తున్నాడు. బుక్ వచ్చేసింది ఆల్రెడీ. కానీ ఈ ఎమ్మెల్యేలు ఎస్సీల పేరు మీద, ఎస్టీల పేరు మీద, బ్యాక్వర్డ్ క్లాస్ పేరు మీద ఎన్నికైనా, బ్యాక్వర్డ్ క్లాస్ పేరు మీద ఎన్నిక లేదు, ఎందుకంటే వాళ్ళు జనరల్ సీట్లే గెలవాలి. కనీసం ఎస్సీ ఎస్టీ ఎన్నికల నుంచి వచ్చిన వాళ్ళైనా ఏ రోజన్నా అటు కేసీఆర్ను కానీ ఇటు మోడీని కానీ అసలు భారత రాజ్యాంగాన్ని ఎందుకు మారుస్తావరా నాయన అని అడిగే వాళ్ళు ఉన్నారా? పైపెచ్చు మనం దానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తుంటే టీవీలోకి వచ్చి నిస్సిగ్గుగా ఏం మాట్లాడారు తెలుసా? వీళ్ళంతా భారత రాజ్యాంగాన్ని మారిస్తే తప్పేంది, భారత రాజ్యాంగాన్ని మారిస్తే తప్పేంది అని అడిగారు. వాట్ ఏ షేమ్, వాట్ ఏ షేమ్. ఎందుకు మీకు చెప్తాను. 1960వ దశకం 70వ దశకంలో సమితి ఎలక్షన్లు వచ్చినాయి, అంతేనా? పంచాయతీ సమితి ఏమంటారు దాన్ని? అప్పుడు ఇది సమితి ఎలక్షన్ కదా, పంచాయతీ సమితి ఎలక్షన్స్ వచ్చినాయి. సమితి ఎలక్షన్స్లో 82లో మండలం వచ్చింది. సమితి ఎలక్షన్స్లో రిజర్వేషన్లు లేవు. రిజర్వేషన్లు లేకపోతే ఎలక్షన్ జరిగింది. ఆ ఎలక్షన్స్లో మొత్తం ఎంటైర్ ఆంధ్రప్రదేశ్లో గెలిచినటువంటి సమితి ప్రెసిడెంట్ అంతా ఎవర్రా అంటే బ్రాహ్మణ్, బనియా, క్షత్రియ కులాల వాళ్ళు. ఒక్క బ్యాక్వర్డ్ క్లాసు అంటే బీసీ సమితి ప్రెసిడెంట్ కాలే, ఒక ఎస్సీ సమితి ప్రెసిడెంట్ కాలే, ఒక షెడ్యూల్ ట్రైబ్ సమితి ప్రెసిడెంట్ కాలే. దీన్ని బట్టి మనకి ఏమర్థం కావాలి అంటే రిజర్వేషన్లే గనక లేకపోతే మన బతుకులు ఇక్కడ రోడ్ల మీద చింపి విసిరి పారేసిన విస్తారాల కంటే దరిద్రంగా ఉంటాయి. ఇంత గొప్ప టాస్క్ నిర్వహించిన భారత రాజ్యాంగాన్ని మారిస్తే ఏమవుతుంది అని
ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ సీట్లలో గెలుపొందినటువంటి నాయకులు సిగ్గు లేకుండా మాట్లాడతారు. ఎందుకా రిజర్వేషన్ సీట్లు అంబేద్కర్ ఇచ్చింది? ఎందుకా బాబాసాహెబ్ అంబేద్కర్ తన మొత్తం పోరాట ఫలితంగా సాధించినటువంటి రిజర్వేషన్ల యొక్క వైఫల్యం ఇదా? అందుకే మిత్రులారా, భారత రాజ్యాంగము మనవాదం అనేటటువంటి సబ్జెక్ట్ను సమాజంలోకి తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఈరోజు ఉన్నది.